మీరు ఎప్పుడైనా ఈ ఫుడ్లో జరిగే కల్తీలు ఇవన్నీ మీరు దగ్గరుండి లైవ్లో చూస్తూ ఉంటారు కదా సార్. సార్ మీరు బయట తింటారా సార్ అసలు? తప్పకుండా తింటాం సార్. మనం వాళ్ళకి చెప్పాలి, మనకి ఏ విధంగా ఉండాలని మనం వాళ్ళకి చెప్తే ప్రతి వ్యాపారస్తుడు వింటాడు. విని సాధ్యమైనంత వరకు తన వ్యాపారాన్ని పోగొట్టుకోడు, చక్కగా చేయాలనే ఆలోచనలో ఉంటుంది. అజ్ఞానంతో ఏదన్నా మిస్ కావచ్చేమో కానీ ఇగ్నోరెన్స్ కానీ ఎవరైనా కానీ నా హోటల్ బాగుండాలి, హోటల్కి నలుగురు రావాలనే కోరుకుంటాడు. అటువంటప్పుడు ఆయన క్వాలిటీకి ఎక్కడ రాజీ పడడు. క్వాలిటీగానే ఇవ్వాలని ప్రతి వ్యాపారి కోరుకుంటాడు, ఆ విధంగా ఇస్తాడు. అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినప్పుడు మాత్రము మనకి ఇటువంటి అనారోగ్య పాలవటము, తర్వాత ఫుడ్ పాయిజన్ కేసులు జరగటం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. సార్ ఇప్పుడు మీరు చాలా కేసులు డీల్ చేసి ఉంటారు కదా సార్. మీరు ల్యాబ్లోనూ చూశారు, ఆన్ గ్రౌండ్లోనూ చూశారు కదా సార్. రెండిట్లోనూ మీకు భయంకరంగా అనిపించిన కేసు ఏదైనా ఉందా సార్? భయంకరంగా అంటే యాక్చువల్గా ఏమైందంటే 2017లో పోలీసుల వారితో కలిసి పెద్ద మనం ఇబ్రహీంపట్నంలో ఒక మసాలా కంపెనీ మీద రైడ్ చేయడం జరిగింది. అది ఎప్పటికీ నేను మర్చిపోలేండి. ఎందుకంటే అప్పటిదాకా నేను మసాలా కంపెనీల్లో అంత జరుగుతుంది అనుకోలే. ఎప్పుడైతే అది చూసిన తర్వాత 2015లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ వాళ్ళతో కలిసి చేసిన దాంట్లో చూసిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి నాకు. అంటే మసాలాలో ఇంత ఈ వ్యవహారం జరుగుతుందని అప్పటిదాకా నాకు తెలియదు సార్. అంటే ఏం చూశారు సార్ అక్కడ? అంటే యాక్చువల్గా ఏమైందంటే అక్కడ ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూసేటప్పటికి ఇలాచి అని రాసి ఉంటుంది, అది కాడమం అని రాసి ఉంటుంది. లోపల అక్కడ కాడమం లేదు, ఓన్లీ పొట్టే ఉంది. అక్కడ అంత సంచులు పొట్టులు ఉన్నాయి, పొట్టు ఉంది. సంచులు తర్వాత మన లవంగాలు ఉంటాయి. లవంగాలు ఇంగ్రీడియంట్స్ లవంగాలు అని రాస్తారు. అక్కడ చూస్తే లవంగా కాడల చెట్లు ఉన్నాయి, వాటిని కట్ చేసి ఉన్నాయి చెట్లు. ఆ చెట్లు కూడా అమ్ముతారు, నాకు తెలియదు అప్పటిదాకా. ఆ వాటిని పౌడర్ చేసి ఇంగ్రీడియంట్స్ లవంగాలనే రాస్తారు. మన మైక్రోస్కోప్ మీద చూస్తే మనకి లవంగాల అదే కనిపిస్తుంది, ఆ స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ లవంగ పౌడర్ ఉందని అనుకుంటారు జనం, అని అదే ఘాటు ఉంటుంది కానీ ప్యూర్ లవంగాలు కావాలి. అటువంటి చూడటము. తర్వాత ఈ మిర్చి పౌడర్లు కూడా ప్యూర్ మిర్చి కాకుండా పైన తొడుమలు వేయటము. తర్వాత మూడో క్రాప్ అని కడవా మిర్చి అని ఉంటుంది. అది ఏంటంటే సగం రెడ్ కలర్ ఉంటుంది, సగం వైట్ కలర్ ఉంటుంది మిర్చి తాలుగా. వాటిని కూడా పౌడర్ చేసి దాంట్లో కలిపేయటము. ఆ ప్రకారం అవన్నీ చూసిన తర్వాత వెరీ జాగ్రత్తగా చూసుకోవాలి ముందు అనుకున్నాం. తర్వాత పసుపు కొమ్ములు పుచ్చిపోయినవి వాటన్నిటి పసుపు వాడేస్తారు. పసుపుగా ఎప్పుడైతే పౌడర్ ఫామ్కి వెళ్ళిపోయిందో మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము. మైక్రోస్కోప్లో చూస్తే పసుపు స్ట్రక్చర్ కనపడుతుంది. అటువంటివన్నీ నేను ఆ రోజు చాలా జాగ్రత్తగా చూసుకున్నా. ఆ 17వ సంవత్సరంలో జరిగింది ఇప్పటికీ నాకు గుర్తుంటుంది సార్. ఇప్పుడు మీరు ల్యాబ్ టెక్నీషియన్గా చేశారు కదా సార్. ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కామన్ జనాలకి అవైలబుల్ ఉండదు సార్. అంటే ఇంట్లో రోజువారీ పాలు అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, ఎగ్స్ అవనివ్వండి, ఇలాంటివన్నీ తెచ్చుకుంటారు కదా సార్. ఒక బేసిక్గా ఇంట్లో వాళ్ళు కూడా అలా చూసి గుర్తుపట్టేదో లేదా ఇంట్లోనే టెస్ట్ చేసుకునే ఉండేవి అలాంటి మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయి సార్. ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే వచ్చినప్పుడు ఈజీగా ఇళ్లల్లో గురినీళ్ళు చేసుకునే టెస్టులు కూడా ఈజీగా తెలిసిపోతాయి ల్యాబ్లో. ఇప్పుడు సపోజ్ టీ పౌడర్ ఉంది, టీ పౌడర్ కలర్ టీ పౌడర్ వాడుతున్నారు ఈ మధ్య అందరూ కలర్ వేస్తున్నారు. అది ఎట్లా వస్తుంది టీ పౌడర్లో కలర్ అనేది మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారని ఇంట్లో కూర్చొని ఒక చిన్న గాజు గ్లాసులో ఇంత టీ పౌడర్ వేసి కొన్ని నీళ్లు దాంట్లో పోసి కొంచెం సేపు పెడితే కలర్ ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తుంది. దాంట్లో ఒరిజినల్ టీ పౌడర్ ఏమైనా ఉంటే కింద ఉంటుంది. అది ఈజీ గుర్తుపెట్టేయచ్చు. కానీ చాలామంది పాలల్లో టీ పౌడర్ వేయగానే భలే కలర్ వస్తుందని చాలా బాగుంది మంచి కలర్ ఉందని, అది మంచి కలర్ కాదు, అది యాడెడ్ కలర్. అది ఈజీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆవాలు ఎప్పుడు మీరు నీళ్ళలో వేయరు. ఏ ఇంటికి వెళ్ళి చూడండి, ఆవాలు తీసుకొచ్చి నూనెలో వేసేస్తారు అంతే కదా. నీళ్ళలో వేసే అవకాశం ఉండదు. మీరు ఒకసారి ఆవాలు కొన్ని తీసి కొన్ని నీళ్ళు వేసి కొన్ని గాజు గ్లాసులు వేసి కొన్ని నీళ్ళలో వేసి పెడితే దానికి ఉన్న సిమెంట్ కలర్ కానీ దానికి ఉన్న వేరే కలర్లు ఏమైనా ఉంటే బ్రిలియంట్ బ్లూలు అవన్నీ సింథటిక్ ఫుల్ కలర్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, పైకి తేలుతాయి అన్నమాట కలర్లో. ఒరిజినల్ ఆవాలు కింద కలర్ రకరకాల కలర్స్ తోటి ఉన్నవన్నీ కింద ఉంటాయి, ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే కొన్ని మనం చెయ్యం ఇంట్లో పట్టించుకోము, అది వెళ్ళిపోతుంది. ఇంకోటి బెల్లం ఉంటుంది, తెల్ల బెల్లం ఉంటుంది. అందరు తెల్ల బెల్లమే కొంటా అంటారు ఎక్కడికి వెళ్ళినా. ఉండాలండి పైన అంతా తెల్లగా ఇంత ఉంటుంది, అది పేరుకుని మీరు వెళ్ళి అది తీసుకుని నాలుక మీద వేసుకుంటే మీకు సర్రమంటుంది, ఒకసారి తీయగా ఉండదు నల్ల. అది సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫర్ డైఆక్సైడ్ ఎప్పుడైతే ఎక్కువ వేస్తారో అది నాలుక మీద పెట్టినప్పుడు అది యాసిడ్ వస్తుంది. మనం ఏంటంటే దాన్ని ఎందుకు చేస్తారంటే కొంత మోతాదు వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 70 ppm అంటే 70 parts per million వరకే 1 kgకి వాడాలి. వీళ్ళు ఏంటంటే అధిక మొత్తాదులు వేస్తేనే కలర్ వస్తుంది. అది కలర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెల్ల బెల్లం బాగుందనే కొంటాడు ఎవరైనా. తెల్ల బెల్లం వల్ల ఇబ్బందులు అవి అట్లా ఈజీగా చేసుకునే ఉన్నాయి, చాలా ఉన్నాయి టెస్టులు మనం చేసుకుంటే ఇంట్లో సార్.